హాయ్ హలో నమస్తేనండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఎలా ఉన్నారండి? సో ఈరోజు కొంచెం స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. ఏంటి అని చూస్తున్నారా? సో మేము ఒక టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ నాకు ఒక చింత చెట్టు కనిపించింది. దానికి లేతగా చింత పువ్వు కాచిందండి. ఇంకేముంది, చూడగానే ఈ చింత పువ్వుతో అదేనండి చింత మొగ్గతో పప్పు చేసుకోవచ్చు అని చెప్పి నేను సరదాగా తెంపాను. అంతేకాదు మన వ్యూయర్స్కి కూడా చూపించినట్లుగా ఉంటుంది అని చెప్పేసి ఈ వారం మీతో ఈ చింత మొగ్గతో పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ చింత పువ్వులో చాలా సి విటమిన్ ఉంటుందండి. సో న్యాచురల్గా లభించే ఈ సి విటమిన్ మనం ఈ విధంగా పప్పుతో తీసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది చింత పువ్వు అండి. అండ్ దీంట్లో చింత మొగ్గ కూడా ఉంది. పువ్వు కన్నా మొగ్గ అనేది కాస్త పులుపు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో సి విటమిన్ అనేది దీంట్లో చాలా ఉంటుందండి. సో కంపల్సరీ ఈ సీజన్లో కనుక మీకు ఈ చింతపువ్వు ఎక్కడైనా కనిపిస్తే కనుక తీసుకొచ్చి పప్పు అన్న కర్రీ అన్న ఏదైనా సరే చేసుకోవచ్చు. సో దీనికోసం ఇలా ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. ఒక్కసారి దీన్ని వాష్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీంట్లోకి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చింత పువ్వుని దీంట్లోకి వేసుకుంటున్నాను. సో చింత పువ్వుతోనే కాదండి, చింత ఇగురు అంటారు కదా, లేతగా వస్తుంది. సో దానితోని కూడా పప్పు చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం పొడి. ఇక్కడ మొగ్గ పులుపుగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి. సో నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే కొన్ని ఉల్లిపాయలు. అది కూడా మీ ఆప్షన్ అనమాట, కంపల్సరీ అని ఏం లేదు. సో దీంట్లోకి వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో దీంట్లో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుందండి. అండ్ ఈ చింత మొగ్గలో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పప్పు కాస్త పుల్లగా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, విజిల్స్ అయిపోయాక కుక్కర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. కొంచెం కావాలంటే మీరు మళ్ళీ వాటర్ వేసుకొని దీన్ని కాస్త ఇలా రుబ్బుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసి దీంట్లోకి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఇలా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక కామన్గా వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 రెబ్బ కరివేపాకు, తగినంత పసుపు, ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. సో తాలింపు ఎంత బాగా వేగితే పప్పు టేస్ట్ అంత బాగుంటుందండోయ్. కాబట్టి ఈ తాలింపు వేగినాక ఈ పప్పులోకి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ దీన్ని స్టవ్ మీద ఉంచి ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలన్నమాట. సో దీనివల్ల తాలింపులోని ఈ ఫ్లేవర్ అనేది బయటికి వచ్చి పప్పు అనేది ఇంకా టేస్ట్ అవుతుందండి. సో ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ధనియాల, జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటాను. సో నేను రెగ్యులర్గా అన్ని రెసిపీలోకి వేసుకునే పౌడర్ అనమాట. సో ఈ ధనియాల, జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని మళ్ళొక్క 2 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఏమైనా సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా ఉడికిపోయిన పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూసారు కదా, చింత మొగ్గ పప్పు అన్నమాట. సో చాలా బాగుంటుందండి. పుల్లగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే పప్పుతో కాకుండా ఇలా సీజన్లో మాత్రమే దొరికే ఇలాంటి చింత పువ్వుతో పప్పు చేసుకుంటే సి విటమిన్ చాలా లభిస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పప్పుతో గనక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను మన మై హోమ్ మై చాయిస్లో. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.